మెయిన్ రోడ్ మీద నుంచి అర్నా రెసిడెన్సీ అండి. బాగుంది. ఇక్కడ చాలా రీజనబుల్స్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇక్కడ తీసుకోండి. నన్ను అడిగితే అరకులోనే ది బెస్ట్ రెసిడెన్సీ అనమాట. మంచి వాటర్ కూడా మంచి ఆయన, చాలా బాగున్నాయి రూమ్స్ అంతా. మనం అడిగితే ₹1 అటు ఇటుగానే ఇస్తాడు. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. అన్నీ దొరుకుతాయి. అంతా ఫుల్ కంఫర్టబుల్. ఒకసారి రూమ్స్ వచ్చి చెక్ చేసుకోండి. రూమ్స్ కూడా చూపిస్తాను. ఆ తర్వాత ఇది అవ్వండి. మేము 3 days నుంచి ఈ రూమ్లోనే ఉంటున్నాం. చాలా బాగుంది. 3 rooms ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇది. చాలా తక్కువ పడుతుంది ప్రైస్ అయితే. చాలా బాగుంది. ఇదేం బెడ్. ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే కూడా ఇస్తారు. ఏసీ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫుల్ కూలింగ్ ఉంటుంది. సో అందుకని ఏసీ అక్కర్లేదు. విండోస్ ఉంటాయి అన్ని వైపులా. సో ఇంక ఇది వచ్చి వాష్రూమ్ చాలా పెద్దది, ఫ్రెష్గా అంతా బాగుంటుంది. ఇగోండి, ఇతర పేరు స్వామి. ఎండాకాలం స్వామి అని పిలుస్తారు, చలికాలం ఏమో రాము అని పిలుస్తారు. చెప్పండి ఇక్కడ అడ్రస్ ఎట్లా? అరకు, అల్లూరు జిల్లా. ఇక్కడ అరకు వెళ్ళి లాడ్జి. అరకు వచ్చి ఇక్కడ ఏమని అడగాలి? అరకు వచ్చి లాడ్జిలు కావాలి. అరకు దీని పేరేం పేరు? అరుణ. అరుణ రెసిడెన్సీ అని అంటే ఎవరైనా చూతారా? ఓకే. అందులో అరకు మార్నింగ్ టిఫిన్ ఇక్కడ చాలా బాగుంటుంది. సాంబార్ ఇడ్లీ 30 రూపీస్ ప్లేట్. చాలా బాగుంటుంది. ఇక్కడ తినచ్చు, బాగుంటుంది ఫుడ్ టిఫిన్. ఇంకా ఫుడ్కి వచ్చి నిన్న చెప్పాను కదా, అక్కడ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, బిర్యానీ అన్నీ ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. 100 రూపీస్ ప్లేట్. బాగుంది అక్కడ కూడా. అది వీడియో నిన్న ఉందిగా, అది కూడా పెడతాను. అదే బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఏదైనా అక్కడ బెటరు. టిఫిన్ అయితే ఇది నెంబర్ 1 అరకులోనే. ఇది వచ్చి దేని పక్కన ఉంటుందంటే అదే మ్యూజియం ఉంటుంది, ట్రైబల్ మ్యూజియం. దానికాడ ఉంటుంది ఇదంతా లొకేషన్ సెంటర్. ఇక టీ వచ్చి అక్కడ 10 రూపాయలు. ఫుడ్ అయితే చాలా ఎక్కువ రేటు ఉంటుంది అన్ని చోట్ల, అక్కడ ఒక్క చోటనే తక్కువ. లాన్ సీటింగ్ ఉంది, కూర్చోవచ్చు. లానా ఉంది, అటువైపు కూడా ఇంకా సిట్టింగ్ ఉంది. కలజోరు పెట్టారు మావాడు. సాంబార్ ఇడ్లీ బాగుంటుంది, వేడి వేడిగా చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. అరకుకి మనకి జర్నీలో కూడా చాలా మంచి లొకేషన్స్ కావాలి అనుకుంటే ది బెస్ట్ జర్నీ అరకు రైల్వే స్టేషన్ అనమాట. రైల్ జర్నీ. ఎందుకంటే కొండల మధ్యలో నుంచి మరి జలపాతాల్లో నుంచి ఆ ట్రైన్ వస్తుంటే ఎంత బాగుంటుందో కదా. సో అందుకనే ఓసారి అరకు రైల్వే స్టేషన్ చూస్తాము. మేమైతే కార్లో వచ్చాం, అందుకని మాకు కుదరలేదు. లేకపోతే ది బెస్ట్ జర్నీ రైల్ జర్నీ అనమాట. ఇదిగోండి, ఇది బాగుంది స్టేషన్. కానీ అదే ట్రైన్లో వచ్చినట్టయితే అద్దాల ట్రైన్ ఉంటుంది, మొత్తం సూపర్గా కనపడుతుంది, చాలా బాగుంటుంది. చూసావా వెనకాల లెఫ్ట్ లొకేషన్ ఎలా ఉందో అడగపోయింది. ఇటు చూడు, ఇటు నుంచి
పక్కన ఈ పక్కన అయితే నువ్వు ఇగో పక్కనే మిస్ అవ్వకూడని ప్లేస్ కటిక వాటర్ ఫాల్స్. అదిరిపోయిందండి, అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. చూస్తాం ఇంకా ఫ్రంట్కి వెళ్ళి. హాఫ్ కిలో 300, కిలో 600. బాగుంది కటిక వాటర్ ఫాల్స్. ఇలా పైకి ఎక్కాలండి, ఒక 1/2 కిలోమీటర్. మా కటిక వాటర్ ఫాల్స్ అండి, కటిక వాటర్ ఫాల్స్ అండి, మామూలుగా లేదు. వాబో చాలా బాగుంది. పదరా పదరా మో, అద్భుతం. చాలా బాగుంది. బాహుబలి అబ్బా అద్దరిపోయిందిరా తల్లి. కటిక వాటర్ ఫాల్స్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. బెస్ట్ అరకు వచ్చినప్పుడు ది బెస్ట్ కటిక వాటర్ ఫాల్స్. ఇంకోటి అరకు వెళ్ళే గీతకి వెళ్ళవాకమ్మా. ఇంకోటి అరకు వెళ్ళే దారిలోనేనండి వ్యూ పాయింట్. ఇది కాఫీ వ్యూ పాయింట్ అనమాట. అంటే మొత్తం కాఫీ చెట్లు ఉంటాయి, విత్తనాలు అవన్నీ చూస్తాం ఒకసారి. కాఫీ గింజలు అవన్నీ బాగుంది లొకేషన్. లోనికి వెళ్ళి చూస్తాం. మళ్ళీ చికెన్ చీకులు తింటున్నాం కాఫీ వ్యూ పాయింట్ కాడ. ఇంకోటి వ్యూ పాయింట్ చాలా బాగుంది. నిహాల్ నిహాల్ బాబు ఉంటాయి కదా సేమ్ టర్నింగ్. చాలా బాగున్నాయి వ్యూ పాయింట్. ఫైనలీ స్టార్ట్ ఇన్ బుర్రా గుహలో. పార్కింగ్ ఇక్కడ, కార్ల పార్కింగ్.
రకరకాల టోపీలు ఉన్నాయి. $500 అంట. ఒకసారి అటు వెళ్ళి మళ్ళీ ఇటువైపు వస్తానికి. పెద్దోళ్ళకి $80, చిన్నోళ్ళకి $60 అంట. కెమెరాకి అయితే $100 అంట టికెట్ కౌంటర్. ఇదిగోండి ఇదే జంబలు అక్కడ పంబ ఉంది కదా, తీసేది ఎలా చెప్పింది. ఏంటిది తొవ్వేశారా లేకపోతే ఏంటిది? అన్నీ తీసుకుని ఉంటారులే అనుకుంటారు. అటేముందా బావా, చూడు బావా. అబ్బా ఓహో, అవును మరి వాటర్ పడుతుంది. అబ్బాయి జాగ్రత్త. ఫోటో దిగచ్చండి. ఫోటో అయితే $50, ఫుల్ పెద్ద ఫోటో అయితే $100 అంట. మంచి లొకేషన్ బాగుంది. ఇదిగోండి గృహలో ఒక గుడి ఉంటది, జమ్మలకర బొమ్మ మూవీలో దేవుడి దగ్గరికి వస్తారు కదా పూజారి, ఇక్కడికి అది. గీతిక సరే ఉండరా. ఇట్లా పైకి వెళ్తాయేమో శివలింగం ఉంటదంట. ఇటువైపు వెళ్తే ఒక్కోసారి బంగారం ఉంటది బావా, బంగారం ఉంటది ఒక్కోసారి. అమ్మో బాబోయ్, ఇది ఆకాశ గంగ. చిరంజీవి సినిమాలో మానవ అంటదే ఇక్కడ. ఓహో అదిగో పుట్టగొడుగు చూడు అసలు. అబ్బా పుట్ట చాలా బాగుంది లొకేషన్. ఇది బాగుంది అసలు, హైలైట్. ఇది హైలైట్. వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా ఎండండి, ఇంకా ఎండ్ ఇది. ఫైనలీ టైము 5 అవుతుంది, వండుకుంటున్నాము. బుర్ర గుర్రలు అయిపోయింది, ఇంకా టూర్ అంతా అయిపోయింది మొత్తం. చాలా బాగుంది. ఇక్కడేం బిర్యానీ, అక్కడేమో గ్యాస్ మీద. అయితే ఒకసారి లేపు. అది అక్కడ పెట్టు, చేతులు కడుక్కో, చేతులు పాడైపోయిరా. 8 లోటాలు వేసారు నీళ్లు. ఏంటి అట్లా ఎంతవరకు వచ్చింది ఇక్కడ?
ఆల్మోస్ట్ అయిపోయే వరకు వచ్చిందా? ఎన్ని ఉల్లిపాయలు కోసారు? ఎంతవరకు వచ్చింది? అలా వాటర్ వేయలేదా? ఎలా ఉంది? సరిపోతా? ఎలా ఉందిరా? ఎలా ఉందిరా? ఫైనలీ మొత్తం అయిపోయింది. చూస్తాం ఎట్లా వస్తుందో. ఎరా కర్రీ ఎంతవరకు వచ్చింది? ఎట్లా ఉందిరా? ఓహో బాగుంది బాగుంది. ఓహో జీడిపప్పు వేయలేదా? ఏంట్రా టైం వచ్చి 6 అవుతుంది. 6:30. అవి అడ్డాకులా ఉన్నాయి. అరే నువ్వు లేకో దూరంగా ఉండు. ఏం బా పరిస్థితి? బాదం పిక్క బాదం పిక్కల చెట్టు రెడీ అయ్యింది. ఓహో అద్దరిపోయింది. మా చెల్లి వండితే అది చూసావా? వాసన ఎక్కడ వరకు వస్తుంది? మొత్తం వేసి బాగా అవ్వలేదు. ఏం తెలుపుతారా అవలా కొంచెం అవ్వాలి ఇంకా. సరిపోతురా? సరిపోతుంది. ఎలాగుంటాయంటారా?